హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. ఆ ఏపీ ఐడి నెంబర్ 09032220154 అండి. సో ఇప్పుడు మీకు ఒక ప్రాపర్టీ చూపిస్తానండి. అది ఎక్కడున్నది ఏంటి అనేది ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ఆ ప్రాపర్టీకి ఎక్కడెక్కడ రోడ్డు కనెక్టివిటీ ఉన్నది అన్నీ చూపిస్తాను. ప్రాపర్టీ ఏంటంటే మనకి 3 ఎకరాలు 90 సెంట్లు అండి, పందలపాక విలేజ్లో వస్తుంది. అది గూగుల్ డేటా సెంటర్కి జస్ట్ 1.5 km అండి. సో అది మీకు జస్ట్ మెయిన్ హైవే నుంచి కనెక్టివిటీ ఫస్ట్ చూపిస్తాను, రోడ్ల కనెక్టివిటీ చూపించి సైట్ చూపిస్తానండి. సో ఆ కనిపిస్తున్న కొండ బ్యాక్ సైడ్ అంతా ఇంకో కొండ ఉంటుందండి, అది మనకి గూగుల్ డేటా సెంటర్కి అలర్ట్ చేసిన ప్లేస్ అండి. సో ఇదేంటంటే మనకి ఆనందపురం నుంచి అనకాపల్లి వెళ్ళే హైవే అండి. ఆనందపురం నుంచి హైవే 52 కిలోమీటర్లు. సో ఇదేంటంటే మనకి గూగుల్ మన గుడిలోవా అని చెప్పి విలేజ్ ఉంటుందండి ఇక్కడ. అక్కడ మనకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంటుందండి. సో అక్కడి నుంచి ఇలాగ వస్తే ఇదేంటంటే మనకి ప్రపోజల్ 200 feet రోడ్ అండి, హైవే నుంచి డైరెక్ట్గా గూగుల్ డేటా సెంటర్కి. అంటే మనకి తర్లువాడ విలేజ్ రైట్కి ఉంటుంది, ఆ విలేజ్ని స్కిప్ చేస్తూ ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా. సో మనకి కనిపిస్తుంది అనన్య ఆనంద్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఒక రిసార్ట్ అండి. సో ఈ పక్కన కనిపిస్తున్న లేఅవుట్ మనకి పేరమోల్ లేఅవుట్ అండి. సో మనకి సొంట్యాం నుంచి ఆనందపురం వెళ్ళే రూట్లో గుడిలోవా, సొంట్యాంకి తర్వాత విలేజ్ గుడిలోవా అండి. ప్రాచీన శివలింగం అలాంటిది ఉంటుంది కొండపైన. సో చాలామంది కార్తీక మాసంలో భక్తులు అందరూ అటువైపు వెళ్తారు. సో మెయిన్ విలేజ్ని టచ్ చేయకన్నా ఈ రోడ్డు, ఇది నేషనల్ హైవే మనకి NH16. సో ఈ రోడ్ నుంచి ఇలాగా డైరెక్ట్గా ఒక 2 కిలోమీటర్లోనే ఆ కొండ పక్క నుంచి ఆల్రెడీ మనం చూపించా, కొండ పక్క నుంచి అలాగే వెళ్తే గూగుల్ డేటా సెంటర్ మనకి 308 ఎకరాల్లో అలర్ట్ చేశారు. మనకి అలాగే నీలకుండల నుంచి కొంచెం ముందుకెళ్ళి 3 కిలోమీటర్ల బాగురపాలెం విలేజ్ నుంచి కూడా రావచ్చు. అలాగే దీనికి కొంచెం ముందుకెళ్ళాక మనకి ఆనందపురం నుంచి డైరెక్ట్గా వెళ్తే 5 km, అలాగే చందకా నుంచి వచ్చిన 7 km. నేను సైట్ చూపిస్తానండి. సో ఈ రూట్ గూగుల్ డేటా సెంటర్ నుంచి మన గూగుల్ డేటా సెంటర్కి వెళ్ళే రూట్, అక్కడి నుంచి జస్ట్ మనకు 1.5 kmలో మన సైటు. సో నేను మీకు అది చూపిస్తానండి సైట్ దగ్గరికి వెళ్ళి. సో మనకి ఇది గుడిలోవా విజ్ఞాన విహార్ అని చెప్పి స్కూల్ ఉంటుంది కదండి, గుడిలోవా. సో ఆ బ్రిడ్జి అండి, దాని నుంచి ఇటుపక్క మనకి మన సైట్కి వెళ్ళే రోడ్ అండి. సో దీన్నే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి సైనిక్ స్కూల్ అంటారు. సో ఆ టైప్ ఉంటుంది, కానీ ఇది సైనిక్ స్కూల్ కాదు, కానీ చాలా ఫేమస్ అయిన స్కూల్ అండి డిసిప్లిన్. సో నెక్స్ట్ ఇంకో వే కూడా మీకు చూపిస్తాను, అంతవరకు పాస్ చేస్తానండి. సో మనకి తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ అంటారు కదండి. సో ఇది మనకి యలమర్తి కాలేజ్కి వెళ్ళే రూటు, అలాగే మనకి తర్లువాడకి వెళ్ళే రూట్ అండి. సో మనకి దుక్కవానిపాలెం టోల్ గేట్ నుంచి జస్ట్ 1 km ఈ రూట్ అలాగే గూగుల్ డేటా సెంటర్కి వెళ్తుందండి, మన సైట్కి కూడా వెళ్తుంది. సో సైట్ దగ్గరికి వెళ్ళాక మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఒక మెయిన్ రోడ్డు డైరెక్ట్గా మన తర్లువాడ వెళ్ళడానికి. సో కానీ మన గూగుల్ డేటా సెంటర్కి వెళ్ళడానికి ఇందాక మీకు చూపించే కదండి అనన్య రిసార్ట్స్, ఆ పక్క నుంచి డైరెక్ట్గా అంటే విలేజ్తో సంబంధం లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కోసం మొత్తం 200 అడుగులు రోడ్డు శాంక్షన్ చేశారండి. సో మీకు అది సైడ్ దగ్గరికి వెళ్ళాక మొత్తం డెవలప్మెంట్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇదొక రోడ్ అని చెప్పడానికి ఇది ప్రస్తుతానికి పాస్ చేస్తాను. సో ఈ రోడ్డు ఏంటంటే మనకు డైరెక్ట్గా ఆ కొండ గూగుల్ డేటా సెంటర్ కొండ కనిపిస్తాయి కదండి, ఈ రూట్ వెళ్తే అలా చెరువు పక్క నుంచి అలాగా మనకి బాకురపాలెం ఆ 100 మీటర్ల రోడ్డుకి 100 అడుగుల రోడ్డుకి వెళ్ళిపోతాం. సో ఈ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చండి. ఇది ఇలాగెళ్తే మనకి తర్లువాడ విలేజ్ నుంచి వెళ్ళొచ్చు. కొంచెం ముందుకు వస్తే మనకి నేలతీర విలేజ్, అలాగే మన పందలపాక జంక్షన్ వస్తుందండి. సో ఈ దగ్గరలో మనకి రైట్ సైడ్ యలమర్తి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంటుందండి. సో మీకు అది చూపిస్తానండి. సో ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, అదంతా యలమర్తి ఫార్మసీ కాలేజ్ అండి. సో అక్కడ బోర్డు మీకు చూపిస్తాను. స్లో సార్. సో ఇదంతా యలమర్తి కాలేజ్ అండి, ఫార్మసీ మేనేజ్మెంట్. మేము ఆల్రెడీ 2008లో ఇక్కడ ఫార్మసీ ఎగ్జామ్స్ రాసామండి, మాది రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. అక్కడి నుంచి ఇక్కడ సెంటర్ ఇచ్చారు. ఇది ఇంచుమించు 2005లో ఓపెన్ అయింది. సో అప్పుడు
ఇంత డెవలప్ అవ్వలేదండి. సో ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చాక మొత్తం దీని పేరంతా మారుమోగిపోతుందండి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక షూట్ చేస్తామండి. సో మనకి ఇది గ్రామ సచివాలయం అండి తొర్లవాడ. సో గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత తొర్లవాడ పేరు, అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చాక భోగాపురం పేరు బాగా వినిపిస్తుందండి. సో మళ్ళీ మీకు చూపిస్తానండి వీడియో. శ్రీ శ్రీ బంగారం తల్లి గుడి తొర్లవాడ విలేజ్ గ్రంథాలయం అండి తొర్లవాడ. సో అదంతా తొర్లవాడ విలేజ్ అండి. దాటుకొని మన సైట్లోకి వెళ్ళాలి. సో ఆల్రెడీ ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ కూడా స్టార్ట్ అయ్యిందండి. సో ఇదంతా జస్ట్ తొర్లవాడ విలేజ్ మీకు చూపిస్తానండి. సో శ్రీ మజ్జాప్పారావు గారి గ్రంథాలయం తొర్లవాడ. గ్రామ సచివాలయం తొర్లవాడ విలేజ్. సో ఇదంతా సచివాలయం అండి, గ్రామ సచివాలయం. సో మన సైట్ వీటికి దగ్గర అనేది ఎంత డిస్టెన్స్ అనేది చూపించడం కోసం అండి. సో ఈ రూట్లో కూడా వెళ్ళిపోవచ్చు, తక్కువ డిస్టెన్స్లోనే మీకు చూపిస్తానండి అక్కడ. సో ఇది మనకి నేలకొండల నుంచి బాకురపాలెం నుంచి ఆనందపురం రోడ్ అండి. ఇది మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ నుంచి బాకురపాలెం జస్ట్ మనకి నేలకొండల రోడ్డు 45 మీటర్లు అండి, 150 అడుగుల రోడ్డు జస్ట్ ఒక 1.5 km ఉంటుంది. సో మనం ఇలా వెళ్తే ఈ రోడ్డు తిన్నగా ఆనందపురం విలేజ్లో వెళ్ళి వెళ్తుందండి. మన పెట్రోల్ బంక్ అది వస్తాయి కదా ఫ్లవర్ మార్కెట్ నుంచి వెళ్తే. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి పందలపాక జంక్షన్ ఉంటుంది. పందలపాక జంక్షన్ నుంచి జస్ట్ మన సైడ్ చాలా దగ్గర అండి, వెరీ నియర్ బై. 56th ITBP ఉంటుంది కదండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, వాళ్ళకి కేటాయించిన దానికి దగ్గరలోనే మన సైట్ ఉంటుంది. ఆ సైట్ మీకు చూపించడానికి ఏ రోడ్లు రావచ్చు అనే దానికోసం ఇదంతా తీస్తుందండి వీడియో. సో మనం ఆల్రెడీ దగ్గరికి వచ్చామండి. సో ఇది మనకి 4 రోడ్ల జంక్షన్ అండి. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఆనందపురం, లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ చందక అది వెళ్తామండి, రైట్ సైడ్ వెళ్తే నేషనల్ హైవే. సో దీనికి దగ్గరలోనే మన సైట్ అండి. సో ఈ విధంగా స్ట్రైట్కి వెళ్ళిపోతాం. సో మనకు కొంచెం ముందుకే కనిపిస్తున్న క్వార్టర్స్ అంతా మనకి ITBP వాళ్ళు అండి. సో లెఫ్ట్ రైట్ ఉంటాయి వాళ్ళవి. సో మనకి నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. సో ఇదిగోండి 56వ బెటాలియన్ ITBP పార్క్ అండి. సో ఇది దాటుకుంటూ మన సైట్లోకి వెళ్ళాలండి. సో మనం ఈ ITBP దాటుకుంటూ వెళ్తామండి సైట్లోకి. ఆల్మోస్ట్ సైట్లో దగ్గరికి వచ్చేసినట్లే. చెప్తాను సార్. సో మనకి కనిపిస్తున్న కొండ జగన్నాథపురం అండి విలేజ్. సో మొత్తం మనకి 300 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిందండి. సో రాబోయే మిగతా సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆ 300 ఎకరాల్లో మనకి స్థలాలు ఇస్తారంటున్నారండి. సో మనకి ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంతా గూగుల్ డేటా సెంటర్ అండి. సో అది కూడా మీకు దగ్గరికి వచ్చి చూపిస్తాను, మన సైట్ దగ్గరికి వచ్చి మీకు మొత్తం చూపిస్తానండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగ వెళ్ళిపోతే చందక అనేది ఒక 4 కిలోమీటర్లు అండి ఈ రోడ్డు. సో అక్కడి నుంచి రైట్కి వస్తే మనకు ఒక 3 కిలోమీటర్లోనే ఆనందపురం మెయిన్ హెడ్ క్వార్టర్ అండి. సో ఇది మనకి 60 ఫీట్ రోడ్ అండి మనకి చందక విలేజ్ వరకు. సో ఇక్కడి నుంచి మొత్తం మన సైట్లోకి 40 అడుగుల రోడ్డు అండి. ఇది కూడా 60 ఫీటేనండి రోడ్డు. సో కనిపిస్తున్న కొండ మొత్తం అంతా గూగుల్ డేటా సెంటర్ అండి. సో లెఫ్ట్ సైడ్ అలా ఉంది కదండి, అలాగే మనకి బాకురపాలెం విలేజ్ నుంచి ఇలా వస్తుందండి గూగుల్ డేటా సెంటర్.
సో సైట్ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. సో మనకి 56th ఐటీబీపీ దాటిన వెంటనే కొంచెం ముందుకు వచ్చిన వెంటనే లెఫ్ట్లో ఉంటుందండి మన సైటు. సో ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్ అంతా రెడీగా ఉందండి, బ్లాక్ తార్ వేయడానికి రెడీగా ఉంది. సో మన ఈ కనిపిస్తుందంతా మన సైట్ అండి. సైట్ మొత్తం మీకు అలా చూపిస్తానండి. సో 60 అడుగుల రోడ్డు కానుకొని గూగుల్ డేటా సెంటర్కి వెరీ నియర్ బై. సో ఇక్కడి నుంచి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో అక్కడి వరకు మనకి 60 ఫీట్ రోడ్ ఇచ్చారండి. డైరెక్ట్ గొడవ వల్లే డెవలప్ చేసిన లేఅవుట్ అండి అది. సో ఆ లేఅవుట్ వరకు 60 ఫీట్, అక్కడి నుంచి మన సైట్కి 40 ఫీట్ రోడ్ ఉందండి. సో ఈ కనిపిస్తుందంతా లెఫ్ట్లో ఉన్నదంతా మన సైట్ అండి. మొత్తం దున్నేసి ఫెన్సింగ్ పోల్స్ వేసి అన్నీ చాలా నీట్గా ఉందండి. మొత్తం బౌండరీలు అన్నీ క్లియర్గా. సో గేట్ కూడా పెట్టారండి, మీకు అన్నీ దిగి చూపిస్తాను నేను. సో మనకి ఇది ఎంట్రన్స్ అండి, మీకు దిగి నేను చూపిస్తాను ఒక్క నిమిషం. సో మనకి రైట్కి కనిపిస్తుందంతా మన సైట్ అండి. సో ఇది ముందున్నదంతా మనకు 40 అడుగుల రోడ్ అండి. సో అక్కడ వరకు 60 ఫీట్ రోడ్డు. సో ఆ 60 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ చూపిస్తాను మీకు. ఇదంతా లెఫ్ట్కి అలా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంచారండి. సో ఆల్రెడీ ఒకప్పుడు ఇది సేల్కి పెట్టారు, మధ్యలో క్యాన్సిల్ చేశారండి. ఒక 6 months బ్యాక్ మనం దీనిపైన లాస్ట్ వీడియో చేసాం. అప్పుడు ఇంత నీట్గా లేదండి, మామూలుగా మామిడి తోట ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ మనకి సేల్కి పెట్టారండి. సో అప్పుడు ప్రస్తుతానికి ఆపాము, తర్వాత అమ్ముతామని చెప్పి సార్ చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో పెట్టారండి. సో దీని తాలూకు సైట్ తాలూకు డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. సో ఇదండి 60 ఫీట్ రోడ్ అండి. కొంచెం మనకి ఇది వస్తే, సో ఇది మన సైట్ ముందు 40 అడుగుల రోడ్డు ఉందండి. మంచి స్క్వేర్ బిట్ అండి సైటు. సో ఇది ఏంటంటే మొత్తం ఎక్స్టెంట్ మనకి 3 ఎకరాల 90 సెంట్లు అండి. సో మనకి ఇది 40 అడుగుల రోడ్డు. ఇది మనకు వచ్చేటప్పటికి ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ వస్తుందండి. సో మనకి రోడ్డు విడ్త్ వచ్చేటప్పటికి 475 అడుగులండి. సో మ్యాక్సిమం మనకి సైట్ అంతా రోడ్డు విడితే ఎక్కువ ఉందండి. అంటే మనకి 475 అడుగులు ఈ రోడ్డుకి కనెక్టివిటీ అయి ఉందండి. సో కమర్షియల్ పర్పస్ ఏదైనా కడదాం అనుకున్న వాళ్ళకి గూగుల్ డేటా సెంటర్ దగ్గర, సో ఎన్ఆర్ఐలు కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉండి తక్కువ టైంలోనే ఎక్కువ రిటర్న్స్ రావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఆల్రెడీ అటువైపు మనకి తర్లువాడ దగ్గరలో 5 కోట్లు 6 కోట్లు అండి. ఆ గూగుల్ డేటా సెంటర్ కానుకొని 100 ఫీట్ రోడ్డు కానుకొని ఉన్నవన్నీ ఎకరం 6 కోట్లు చెప్తున్నారండి. ఒకప్పుడు 2 కోట్లు ఉండేవి. సో గూగుల్ డేటా సెంటర్ వచ్చాక మొత్తం రేట్లన్నీ మారాయి. సో ఇది మనకు కొంచెం రీజనబుల్ ఉందండి. 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఆ కనిపిస్తుంది ఐటీబీపీ బెటాలియన్ అండి. దాని పక్క నుంచి ఇలా చందకెళ్ళే రూట్లో లెఫ్ట్ తీసుకుంటే మన సైట్ వస్తుంది. సో ఇదేంటంటే మనకి రీజనబుల్గా చెప్తున్నారు. ప్రస్తుతానికి ప్రైజు మనకి 3,50,00,000 చెప్తున్నారు ఎకరం. ఇది మనకి పందలపాక రెవెన్యూ వస్తుందండి. మన గూగుల్ డేటా సెంటర్ నుంచి జస్ట్ 1.5 km అండి. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కొండంతా గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చిందండి. సో అలాగే నీలకుండీలు విజయనగరం రోడ్డు ఉంది కదండి, అది 150 అడుగుల రోడ్డు అండి. అలా వయ్యా బాకురపాలెం, నీలకుండీల నుంచి బాకురపాలెం మీదుగా ఆనందపురం వెళ్ళే రోడ్డు 100 అడుగుల రోడ్డు అండి. సో అక్కడి నుంచి జస్ట్ మనకి ఆ నీలకుండీల రోడ్ నుంచి 3.5 కిలోమీటర్లు అండి సైటు. అలాగే మనకి ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ నుంచి 5 కిలోమీటర్లు వస్తుందండి. మనకి ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ నుంచి అలాగే మనం బోర్డు వెళ్ళే రోడ్లో కొంచెం ముందుకెళ్ళి వెంటనే లెఫ్ట్కి తీసుకుంటే మనకు బోర్డు ఉంటుందండి, 56th బటాలియన్ బందలపాక అండి. సో అక్కడి నుంచి 5 km అండి, అక్కడే రాసి ఉంటుంది. అలాగే మనం అలా కాకుండా చందకి నుంచి రావాలనుకుంటే 7 కిలోమీటర్లు వస్తుందండి సైటు. సో ఈ రూట్లో మనకు దగ్గరలో రాళ్ళబెల్ల ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఒక 3rd క్యాంపస్ ఉందండి. ఆల్రెడీ ఎంవీపీలో మనకు అది ఉంది. సో మనకు అలాగే దీనికి దగ్గరలోనే బాకురపాలెం నుంచి నీలకుండలు వెళ్ళే రూట్లో మా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొండపైన కడుతున్నారండి. ఆల్రెడీ ఘాట్ రోడ్డు
పైకి వేస్తున్నారు. సో నేను అనుకోవడం అయితే ఇక్కడ వెంకటేశ్వరం పాదాలు మోపిన తర్వాత ఈ ఊరి దశ మారిందని నేను బలంగా నమ్ముతున్నాను. 6 నెలల కిందట ఇవే సైట్లు మేము 2 కోట్లు అని చెప్పి ప్రమోట్ చేసాం. దీని దగ్గరలో ఇప్పుడు 6 కోట్లు 4 కోట్లు అంటే నిజంగా వీళ్ళు అదృష్టవంతులే కదండి. సో స్వామివారి దయ వల్ల. సో అలాగే ఆ కొండపైన వెంకటేశ్వర టెంపుల్ కిందనే రుణ విమోచన గణపతి దేవాలయం ఉంది. అలాగే శివాలయం కూడా ఉందండి. సో ఇక్కడ మీకు చూపించాం కదండి, ఆ కొండ అంతా జగన్నాథపురం కొండ అండి. ఆ కొండ మనకి 300 ఎకరాలు ఉందండి. సేమ్ ఈ గూగుల్ డేటా సెంటర్ లాగే గూగుల్ డేటా సెంటర్కి 308 ఎకరాలు ఇచ్చారు. సో వీళ్ళకేంచి 300 ఎకరాలు ఇచ్చారు. ఈ 300 ఎకరాలు రేపు పొద్దున్న చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వరుసగా క్యూ కడుతున్నాయండి విశాఖపట్నంకి రావడానికి. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ కంపెనీలు చూసుకున్నా మన బీచ్ సైడ్ బీచ్ సైడ్ సిటీస్ని ఎంచుకుంటున్నాయి. అటుపక్క మన పూణే తీసుకున్నా, సో అటుపక్క మన ఇంటర్నేషనల్గా న్యూయార్క్ ఏవి తీసుకున్నా సాఫ్ట్వేర్ సిటీస్లో చాలామంది ఇక్కడ ఆల్రెడీ కాగ్నిజెంట్ వచ్చింది కదండి. అలాగే క్యాప్జెమినీ కూడా రేపు జనవరిలో WNS బిల్డింగ్లో దాన్ని టెంపరీగా తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఎక్కడో ల్యాండ్ కోసం ట్రై చేస్తున్నారు. అలాగే TCS కూడా మనకి ల్యాండ్ ఇస్తున్నారండి. సో అది ఎక్కడనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. నాకు తెలిసి గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న మండలాలు విశాఖపట్నం జిల్లాల్లో 2 అండి. ఒకటి ఆనందపురం, 2 పద్మనాభం. సో ఈ 2 మండలాల్లో ఖచ్చితంగా మనకి మొన్న 2 రోజుల కిందట సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో సమావేశమయ్యి 22A ఉన్న ల్యాండ్ మొత్తం సో అన్నీ తొలగించమని చెప్తున్నారండి. సో అంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీలకి ల్యాండ్ అలాట్ చేయడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తం కలెక్టర్లందరినీ తెప్పించుకొని ఈ RDOలతోని, MROలతోని, VROలతోని ఏ విలేజ్లో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, డీపట్టా ల్యాండ్ ఉంది, సో గ్యాదర్ చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఒకే దగ్గర 300 ఎకరాలు, 500 ఎకరాలు, 25 ఎకరాలు, 10 ఎకరాలు, సో ఆ ఉన్నవన్నీ గ్యాదర్ చేసి రైతులకి నష్టపరిహారం ఇచ్చి, సో అలాగే వాళ్ళకి 900 గజాలు కొన్ని దగ్గర, అలాగే కొన్ని రీహాబిటేషన్ కింద 5 సెంట్లు ఇచ్చి ల్యాండ్ గ్యాదర్ చేసి మనకి దాన్ని ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇస్తారండి. సో ఫ్యూచర్లో మనది విశాఖపట్నం బీచ్ సిటీ, సాఫ్ట్వేర్ సిటీ అన్ని విధాలుగా బాగుంటుందండి. సో మనకి ఇది వచ్చేటప్పటికి దీనిపైన ఇంకా సో దీనికి దగ్గరలో మనకి పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందండి. అలాగే సింహాచలం టెంపుల్ నుంచి కూడా చాలా దగ్గరండి ఇది. సింహాచలం నుంచి అడవివారం ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. అడవివారం నుంచి సొంట్యాం ఇంకొక 3 కిలోమీటర్లు ఉంటుంది, 8. అక్కడి నుంచి ఇవన్నీ కలిపి ఒక 15 కిలోమీటర్లు ఉంటుందండి. అలాగే మనకి ఇది కొత్త వలసకి చాలా దగ్గర ఉందండి. సో మనకి ఇక్కడ సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుందండి. సో ఇక్కడి నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్లలో మనకి నీలకొండేలు రూట్ వెళ్ళిపోతామండి, విజయనగరం రూటు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుందండి. ఆ అలాగే దాన్ని అక్కడి నుంచి వెళ్తే జస్ట్ 8 km అండి కొత్త వలస. అంటే ఓవరాల్గా మన సైట్ నుంచి ఒక 14 కిలోమీటర్లోనే మనకి కొత్త వలస ఉంటుంది. ఆనందపురం కూడా చాలా దగ్గర 5 km. సో 2 మండల హెడ్ క్వార్టర్స్ అండి. అలాగే పద్మనాభం కూడా చాలా దగ్గర. అలాగే దీనికి ఎడ్డిసెంట్ మండలాలు భీమిలి ఒక పక్క ఉంటుంది, ఒక పక్క జామ మండలం ఉంటుందండి. సో అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఇది ఏంటంటే మనకు బాగా ఫేమస్. ఈ చుట్టుపక్కల చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి. ఆల్రెడీ మన ఎంట్రన్స్లో చెప్పినట్లు గుడ్లోవ్లో మనకి విజ్ఞాన విహార్ అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి, ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి ఫుల్ ఫేమస్ స్కూల్ ఉందండి, రెసిడెన్షియల్ స్కూల్. సో అదొక స్కూల్ ఉందండి. అలాగే మనకి KKR గౌతమ్ ఉందండి. అలాగే దీనికి దగ్గరలోనే NSRIT అని చెప్పి సత్యనారాయణ రాజు గారిది ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. అలాగే దీనికి దగ్గరలో మనకి వీతం ఉందండి, విశ్వనాథ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్ ఉందండి. అలాగే మనకి AQG ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి, మైనారిటీస్. అలాగే ఆలమీరు ఫార్మసీ కాలేజ్ ఉందండి. అలాగే ఆల్రెడీ మనకి ఎంట్రన్స్లో చూపించినప్పుడు యలమర్తి ఫార్మసీ కాలేజ్ ఉందండి. సో అది చాలా ఓల్డ్ కాలేజ్ అండి ఒకప్పుడు. సో మాది ఫార్మసీ బ్యాక్గ్రౌండే. ఫార్మసీ మంచి కాలేజెస్ ఏంటంటే ఈ 3 జిల్లాల్లో, ఒకటి MVGR, 2 యలమర్తి అండి. సో తర్వాత మాది రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండి, 3rd ప్లేస్లో ఉండేది. సో ఇప్పుడు అది కొంచెం పైకి వెళ్ళినట్లుంది.
సో ఫార్మసీకి బాగా ఎక్కువ మంది ఇందులో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల్లో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్లుగా సెలెక్ట్ అయ్యి ఉన్నారండి. సో యలమర్తి ఫార్మసీ కాలేజ్ కూడా ఉందండి. సో అలాగే మనకి సింహాచలం నుంచి మనకి గండిగొండం చెక్ పోస్ట్ వరకు ఆల్రెడీ 200 అడుగుల రోడ్డు మనకి పనులు జరుగుతున్నాయండి. అలాగే భైరవస్వామి టెంపుల్ కూడా ఈ సైట్కి దగ్గరలోనే ఉందండి. సో దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రూటు మనకి హనుమంతవాక నుంచి విజయనగరం వరకు చాలా పెద్ద రోడ్డు ప్లాన్ చేశారండి. సో మనకి ఈ ల్యాండ్ అన్ని విధాలుగా కమర్షియల్ పర్పస్ చాలా బాగుంటుందండి. సో మీరు చాలామంది నన్ను గూగుల్ డేటా సెంటర్ దగ్గర ఈ సైట్ కోసం అప్పుడు అడిగేవారు. సో అప్పుడు అమ్మకానికి పెట్టి మళ్ళీ ఆపేశారు. సో ఇప్పుడైతే మళ్ళీ పెట్టారండి. సో ఇది మొత్తం 3 ఎకరాలు 90 సెంట్లు, అంటే ఇంచుమించు 4 ఎకరాలు అనుకోండి. సో మనకి ఎవరైనా మొత్తం కొనుక్కోగలిగితే మొత్తం కొనుక్కోవచ్చండి. ఎకరం 3.5 కోట్లు, లేదు అనుకున్నా సగం సగమైన ఇస్తారండి. మనకి 2 ఎకరాలు లేక ఎకరం 90 సెంట్లు లాగా. సో ఆల్రెడీ అప్పుడు ఇదంతా మీకు చూపించాను. ఇదంతా గూగుల్ డేటా సెంటర్ కొండ అండి. సో అప్పుడు ఇదంతా గేట్ అది లేదండి. సో ఇప్పుడంతా నీట్గా చేశారండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి మీకు అంతా చూపిస్తాను. సో చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంచారండి. మనకి ఆల్రెడీ వెజిటబుల్స్ పండిస్తున్నారు ఇందులో. మనకి ఆనపాదు అలా ఉంది. సో ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఆప్షన్ అండి డబ్బులు ఉండే వాళ్ళకి. ఈ చుట్టుపక్కల చాలా వడా లేఅవుట్లు కూడా ఉన్నాయండి. సో మనకి ఆల్రెడీ ఎంట్రన్స్ హైవేలోనే మనకి ఎక్కువ శుభగృహ కంపెనీ వాళ్ళ లేఅవుట్లు ఉన్నాయండి. అలాగే ప్యారం గ్రూప్ వాళ్ళ లేఅవుట్లు ఉన్నాయి. అలాగే మనకి కొంచెం దగ్గరలోనే ఆనందపురంలో మనకి సుఖీబావ లేఅవుట్లు ఉన్నాయండి. అలాగే దగ్గరలో గిడిజాల ఆ రూట్లో సువర్ణభూమికి సంబంధించిన చాలా లేఅవుట్లు ఉన్నాయండి. సువర్ణ కుటీర్ 1, 2 అని చెప్పి దానికే అన్నమయ్య, అలాగే శ్రీరామరక్ష అలా పెట్టారు. అలాగే కొత్త వాళ్ళు సెల్లిన కొద్ది మనకి బీబీసీ కంపెనీ వాళ్ళది 260 ఎకరాల్లో కూడా లేఅవుట్ ఉందండి. సో ఆల్రెడీ ఇంత వెజిటేబుల్స్ వాటికి పండిస్తున్నారు. సో మీరు ఈ సైటు కమర్షియల్గా తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో మీకు నచ్చింది, కొంతమంది ఏదో విధంగా ఏదో హైడ్రోఫోనిక్స్ అని ఇంకా అంటే కమర్షియల్గా ఉండాలి, ఫ్యూచర్లో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ అలాంటిది పెట్టుకుందాం అనే ఆలోచన ఉంటుంది కొంతమందికి. అంటే కొంతమంది ఎన్ఆర్ఐలు సో మనం తీసుకొని సో అలాగే ప్రొడక్ట్ బేస్డ్ ఏదో కంపెనీ పెట్టుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈ సైట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇది కొంచెం సో ప్రస్తుతానికైతే 3 ఎకరాల 90 సెంట్లు అండి ఇది. సో రేటు కూడా ఇంకొన్ని రోజుల్లో మనకి మార్చిలో అదంతా శంకుస్థాపన చేస్తారు. సో అప్పుడైతే రేటు మనకు అందుబాటులో ఉండదండి. ఇప్పుడే దీనికి జస్ట్ ఇక్కడ నుంచి 100 ఫీట్ రోడ్డుగా అనుకొని ఎకరం 6 కోట్లు చెప్తున్నారండి. సో ప్రజెంట్ అయితే రీజనబుల్ ప్రైజ్లోనే ఉందండి. సో మనకి ఆ జగన్నాథపురం కొండ కూడా మనకి ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇస్తున్నారు. సో అన్ని విధాలుగా ఈ సైట్ మనకి ఎక్సలెంట్ అండి. సో ఇదండి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మొత్తం ఈ సైట్కి ఏ విధంగా మనం ఏ దారిలో రాగలం అనేది మొత్తం వీడియో షూట్ చేసి, సో ఈ సైట్ సేల్కి ఉంది కాబట్టి కొంతమంది ఎన్ఆర్ఐలు ఫ్యూచర్లో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ అంటే మరీ అంత పెద్దది కాకపోయినా పెట్టుకునే ఆలోచన ఉండే వాళ్ళకి ఇలాంటి సైట్లు అడుగుతున్నారండి. సో దానికి మనకి వాళ్ళు ఎలాగో వచ్చి రాలేరు కాబట్టి మొత్తం హైవే నుంచి కనెక్టివిటీ చేసుకుంటూ ఈ సైట్లోకి తీసుకొచ్చి చూపించమండి. సో ఇలాంటివి మనకి ఇలాంటి స్థలాలు ఈ చుట్టుపక్కల ఆనందపురం పద్మనాభ మండలంలో చాలా ఉన్నాయండి. అంటే కొంతమంది ఓపెన్ ప్లాట్స్ అడుగుతారు, అలాగే కొంతమంది అగ్రికల్చర్ ల్యాండ్స్ అడుగుతారు, కొంతమంది ఇండివిజువల్ హౌస్ అడుగుతారు, విల్లాస్ అడుగుతారండి. సో మనకేంటంటే
ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళదండి. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు సైట్ నేను చూపించడం అనేది నా బాధ్యత అండి. సో దాన్ని షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. సో అలాగే మీ ప్రాపర్టీస్ ఏ అమ్మాలన్నా కొనాలన్నా నన్ను సంప్రదించండి. సో ఇది మనకి మంచి రైట్ టైం అండి. సో ఎందుకంటే చాలామంది ఎప్పటి నుంచో ప్రాపర్టీస్ అమ్మడానికి వెయిట్ చేస్తున్నారు, అప్పుడు అమ్మడవలేదు. సో ఇదే టైం కాబట్టి మీరు ఇలాంటి టైంలోనే దీన్ని క్యాచ్ చేసుకోవాలండి. సో ఇంకా ఉంచితే ఇంకా 10 కోట్లు 20 కోట్లు అయిపోద్ది అనుకుంటే అది చాలా టైం పడుతుంది. సో మూమెంట్ ఉండేటప్పుడే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ముందుకు వస్తారండి. సో ఇలాంటి టైంలో మీ ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ప్రాపర్టీస్ కావాలన్నా అది ఓపెన్ ప్లాట్స్ ఏది రోడా కానీ డిటీసీపీ కానీ, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ తక్కువ 50 సెంట్లు కానీ ఎకరం కానీ, అలాగే ఇండివిజువల్ హౌస్ విల్లాస్ మీకు ఏది కావాలంటే అది మేము ప్రొవైడ్ చేస్తామండి. సో ఇప్పుడు మీకు చూపించిందంతా సో మనకి ఇక్కడ సైట్ అండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి అని ఉంటుందండి. అలాగే మీ బంధుమిత్రులకి కుటుంబ సభ్యులకి ఎవరికైనా కావాలంటే నన్ను రెఫర్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. సో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ దగ్గర చాలా ఎక్సలెంట్గా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మీ బడ్జెట్ ఎక్కువ ఉందా అనుకున్న వాళ్ళు సో ఈ ఏరియాస్లో చూసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం అంతా జస్ట్ మరొకసారి అలా చూపించి ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. సో మొత్తం ఫెన్సింగ్ చేసిందంతా మన సైట్ అండి. సో ఇదండి మొత్తం మీరు చూసింది 3 ఎకరాల 90 సెంట్లు 40 అడుగులు రోడ్డు ఫేసింగ్ ఉందండి. వెడల్పు మనకి ఇంచుమించు విడ్త్ 473 అడుగులు ఉందండి. ప్రైజు 3,50,00,000 అండి పర్ ఎకరా. ఇది మనకి పందలపాక రెవెన్యూ వస్తుందండి. గూగుల్ డేటా సెంటర్కి 1.5 km అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, జై హింద్, జై భీమ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.